వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. నమస్కారం. అయితే గురువుగారు, మూడో రాశి అయినటువంటి మిథునం వారికి ఏ విధంగా ఉంటుంది? వివాహం కానీ లేదంటే వాళ్ళ ఉద్యోగం విద్య ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఆ మిథున రాశి మూడవ రాశి. వీరి యొక్క ఆదాయం వ్యయం రెండూ సమానమే ఈ సంవత్సరం. 5 ఆదాయం 5 వ్యయం. రాజపూజ్యమానాల్లో మాత్రము 3 రాజపూజ్యం అయితే 6 అవమానమైంది. పాపం సంపాదించినంతది ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం, పేరు మాత్రం అక్కడ పెట్టిన ఖర్చుకు ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అంటే సమాజంలో ఎవరికైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని కూడా తలుచుకోలేనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు పాపం. ఎందుకంటే రాజ్యస్థానంలో కూడా దశమంలో కూడా రాహు ఉండడం చేత కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు మిత్రుల ద్వారా కూడా కావడానికి అవకాశం ఉంటుంది. వీరు ఈ సంవత్సరంలో ఇంకొక అంశం అండి, భాగ్యంలో శని యొక్క ఫలితం చేత తల్లిదండ్రుల ఆస్తుల్లో తగాదాలు, కోర్టు సమస్యలు పెరగడానికి అవకాశం. కోర్టు సమస్యలు వస్తే మాత్రము కోర్టుల్లో మీ కేసు ఫైల్ అవ్వడానికి అవకాశం ఉంటే ఫైల్ అయినా మన యొక్క సూచన ద్వారా చెప్పుకునే అంశం ఏమిటి అని అంటే, మీరు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి వీలైనంత వరకు దాన్ని ప్రొలాంగ్ చేసుకోకుండా ముందుకెళ్ళడం మంచిది. ప్రొలాంగ్ చేసుకుంటే ముందుకు వెళ్ళలేరు, ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ అవుతారు. అది మాత్రం మర్చిపోవద్దు. అది ఎందుకంటే చాలా ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి అంశం. భాగ్యంలో శనైశ్వరుడు ఉండడం చేత ఉద్యోగ సద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం చూసేటువంటి వాళ్ళు జాప్యం ఏర్పడుతుంది. ఎందుకంటే బృహస్పతి కూడా 12వ స్థానానికి వస్తాడు ఇప్పుడు ఈ రాశి వారికి. కొన్ని విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చేత, శివారాధన చేయడం చేత ఆ ఇబ్బందులు పోతాయి. వారు సోమవారం రోజు ప్రదోషకాలంలో అంటే సాయంకాలం వేళలో ఉదయం నుండి ఉపవాసం ఉండేటువంటి స్థితి ఉన్నటువంటి వారు ఆ సాయంత్రం వేళ వరకు కూడా ఉపవాసం ఉండి స్వామికి అభిషేకం చేయడము, శివపంచాక్షరి జపం చేయడము, మారేడుపత్రితో ఆయనకు అర్చన చేయడము అట్లాంటిది చేయండి. ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ మిథున రాశి వారు. ఓకే గురుగారు.